గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ నాగేశ్వరరావు అండి. ఈరోజు మన మెసేజ్లో అగ్రి ప్రొడక్ట్స్ సంబంధించిన అగ్రి ఆక్వాజాల గురించి వివరించబోతున్నానండి. చూడండి, మన మెసేజ్లో ఉన్న ప్రతి అగ్రి ప్రొడక్ట్స్ కూడా కెమికల్ లేకుండా సేంద్రియ పదార్థాలతో తయారు చేయబడినాయండి. మరి వాటిల్లో నేను ఈరోజు ఆక్వాజాల గురించి చిన్న డెమో అనేది ఇవ్వబోతున్నానండి. చూడండి చూడండి ఈ ఆక్వాజల్ అనేది రైతుకి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే 50% నీటిని సేవ్ చేసుకోవచ్చు. అలాగే 40% ఫెర్టిలైజర్స్ అనేది ఇది సేవ్ అవుతుంది. అలాగే మట్టి కూడా సేవ్ అవుతుందండి. ఎందుకంటే ఒక రైతు మందుని పిచికారి చేసినప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన వర్షం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ వర్షం అనేది ఆ పొలంలోనే ఉండిపోతుందండి. మరి చూడండి, రైతు అనేది ఎక్కువగా గడ్డి మందని ఇట్లా రకరకాల కెమికల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి. మరి దానివల్ల ఏమవుతుందంటే వర్షం వచ్చినప్పుడు ఆ పిచికారి చేసిన పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలు అనేది భూమి లోపలికి వెళ్ళవండి, మరి పై పొరలోనే ఉంటాయి. అలాగే ఆ పోషకాలు అనేది ఆ వర్షం యొక్క నీరు అనేది ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ నీటితో పాటు ఆ పోషకాలు కూడా బయటికి వెళ్ళిపోతాయండి. అంతేకాదు, నీరు అనేది ఎక్కువ నిల్వ ఉండడం వల్ల ఆ మొక్క అనేది ఎరుపు రంగులోకి వస్తుందండి. మరి రైతు అనేది ఏం చేస్తాడంటే ఇది ఎర్రగా ఉందని చెప్పేసి దానికి ఏదో జింక్ లోపం వచ్చిందని చెప్పేసి జింక్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. అట్లా రకరకాలుగా రైతుకు అనేది బటన్ అనేది ఎక్కువ అవుతుందండి. మరి నేను దానికోసము ఒక చిన్న డెమో ఈరోజు చూపించబోతున్నానండి. చూడండి, 2 గ్లాసుల్లో నేను సాయిల్ అనేది తీసుకున్నానండి. మరి ఒక గ్లాసులో మన వెస్టేజ్ అగ్రి ఆక్వాజల్ అనేది కలుపుతున్నానండి. చూడండి, దీనిలో నీరు పోస్తున్నానండి. చూడండి, వర్షం కనుక ఎక్కువ కనుక అయితే మనం ఆక్వాజల్ కలిపాం కాబట్టి అది నీరుని కావాల్సినంత నీరుని అది స్టోర్ చేసుకుంటుందండి. మిగిలినంత బయటికి పంపించి వేస్తుంది. అలాగే మనం వేసిన పోషకాలు కూడా అది బంధిస్తుందండి. చూడండి ఎలా ఉందో చూడండి, వాటర్ని ఇది కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుందండి. మరి ఈ ఆక్వాజల్ అనేది దీనిలో యూజ్ చేయలేదండి. మరి పడిన వాటర్ అంతా ఇలా ఉండిపోతుందండి. ఇలా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది ఎరుపు రంగులోకి రావడమే కాకుండా పోషకాలు కూడా బయటికి వెళ్ళిపోతుందండి. మళ్ళీ దానివల్ల ఏమవుతుందంటే రైతుకి దిగుబడి అనేది తగ్గిపోతుందండి. నేను చెప్పేది ఏంటంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా రైతు కనుక ఈ ఆక్వాజల్ కనుక యూజ్ చేసినట్లయితే ఎలాంటి టైంలో అయినా ఆ రైతుకి అనేది టెన్షన్ అనేది ఉండదండి. చూడండి, మనకు వాటర్ అనేది తక్కువగా ఉందనుకోండి, అది వాటర్ అనేది మనం పెట్టంగానే సేవ్ చేసుకుంటుంది కాబట్టి దానికి కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకుంటుంది. మరి మనకు వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే అది అనేది యూజ్ చేసుకుంటుందండి. మరి ఆక్వాజల్ కనుక మనం యూజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది దానికి సరిపోదు, దానివల్ల మొక్క అనేది ఎండిపోతుందండి. మరి వర్షం ఎక్కువైనా కూడా ఆ వాటర్ అనేది ఇంకిపోదండి. ఎందుకంటే రైతు అనేది ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎరువులు అనేది ఆ మొక్క అనేది అబ్జర్వ్ చేసుకోదండి. మరి పైన ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ వర్షానికి ఆ నీటితో పాటు ఆ పోషకాలు కూడా బయటికి వెళ్ళిపోతాయండి. మరి దానివల్ల ఏమవుతుందంటే రైతుకు అనేది దిగుబడి తగ్గిపోతుందండి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ వెస్టేజ్లో మన ఆక్వాజల్ కనుక యూజ్ చేసినట్లయితే మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చండి. మరి దీనిని ఎలా యూజ్ చేయాలంటే లాస్ట్ దుక్కులో కనుక 1 kg ఎకరానికి కనుక యూజ్ చేసినట్లయితే మనకి మంచి ఫలితం అయితే తీసుకోవచ్చండి.
మరి దీని యొక్క ఎంఆర్పి చూసుకున్నట్లయితే 2000 రూపీస్ ఉంటుందండి. మనకి డిస్ట్రిబ్యూటర్గా 20% డిస్కౌంట్తో 1800 రూపాయలకి ఇది దొరుకుతుందండి. మరి ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకొని మంచి దిగుబడిని తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.